హలో ఎస్ నమస్తే అండి. నా పేరు భూషణ్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు వీడియోల్లో నేను 2.1 HDMIతో చేసినటువంటి ఒక యాంప్లిఫైర్ ఉంది. ఆ యాంప్లిఫైర్ వీడియోలో చూసి అశోక్ గారని బెంగళూరులో ఉంటారు, ఆయన నాకు ఈ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చారండి. సేమ్ టు సేమ్ అలాగే చేయమన్నారు. HDMI ఇన్పుట్, ఆప్టికల్ ఇన్పుట్, కోయాక్సిల్ ఇన్పుట్, ఆక్సిలరీ ఇన్పుట్, ఇలా 4 ఇన్పుట్లు సోర్సెస్ ఉండేటట్లుగా యాంప్లిఫైర్ చేయమన్నారు. అందుచేత ఈ విధంగా చేసామండి. సేమ్ అది ఇది ఒకటే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతా కూడాను. ఇది సబ్ ఊఫర్ గెయిన్ కంట్రోల్, ఇది ఎన్కోడర్ అంటే మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అనమాట. దీనికి బాస్, ట్రిపుల్, మిడ్ ఇంకేమీ ఉండవండి. ఇక్కడ సెలెక్టర్ స్విచ్చెస్ ఉంటాయి 4 అంతే. మిగిలిందంతా ఫుల్ రిమోట్లోనే ఉంటుందండి. ఇదిగోండి రిమోట్ ఇలా ఉంటుంది. ఈ యాంప్లిఫైర్ 800 వాట్స్ పీక్ అండి, 400 వాట్స్ RMS అండి. దీనికి 100 వాట్స్ కలిగినటువంటి ఒక స్పీకరు లెఫ్ట్కి, అలాగే ఇంకొక 100 వాట్స్ కలిగినటువంటి స్పీకరు రైట్ సైడ్కి ఇవ్వచ్చండి. అలాగే 200 వాట్స్ కలిగినటువంటి సబ్ ఊఫర్ దీనికి ఇవ్వచ్చండి. సబ్ ఊఫర్ గురించి అందుకు 2.1 అంటాం కదా. ఇవి 6.5 ఇంచెస్ స్పీకర్స్ అండి. ఇవి ఫుల్ రేంజ్ స్పీకర్ అంటాం వీటిని. ఒక ఫుల్ రేంజ్ స్పీకరు ఈ ట్వేటర్ కలిపి ఇలాగ వేసుకోవచ్చు. ఇలాగా లేదు అంటే 6.5 ఇంచెస్ జిప్ ఊఫర్ కమ్ ట్వేటర్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కాస్ట్లీగా చేసుకోవాలంటే 4 ఇంచెస్ మిడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 3 వే అన్నమాట. ఇది మిడ్ రేంజ్ అండి. వెనకాల కూడా క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. ఎందుచేతంటే ఈ ఊఫర్ ఉంది కదండి, ఇది డ్యాంపింగ్ చేసినప్పుడు అంటే ముందుకి వెనక్కి ఊగుతున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ గాలి దీనికి ఎఫెక్ట్ వచ్చి ఇది కూడా ఊగిపోతుంటుంది, మిడ్ రేంజర్ కూడా. అందుచేత ఏంటంటే వెనకాల క్లోజ్ చేయాలి దీన్ని. ఆ విధంగా ఈ జిప్పు మిడ్ రేంజ్ కూడా ఆ విధంగానే ఉంది. మిడ్ రేంజ్తో కలిపి వేసుకుంటే ఇలా 3 వే సిస్టమ్ అంటారు దీన్ని. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. దీన్ని క్రాస్ ఓవర్ నెట్వర్క్ కూడా వాడాలన్నమాట. ఈ క్రాస్ ఓవర్ నెట్వర్క్స్ జిప్ కంపెనీ ఉన్నాయి. జిప్ కంపెనీది 12 డెసిబెల్స్ ఆక్టేవ్లో వర్క్ చేసేటువంటిది క్రాస్ ఓవర్ నెట్వర్క్ అనమాట. అసలు క్రాస్ ఓవర్ నెట్వర్క్ అంటే ఏంటో, అది ఎలా పనిచేస్తుందో మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్లో తెలియపరచండి. నేను మీకు వేరే వీడియో ఒకటి చేస్తాను. అప్పుడు ఇది కూడా 3 వే నెట్వర్కే. స్వీటన్ కంపెనీ, కలకట్టా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇది కూడా 12 డెసిబెల్స్ ఆక్టేవ్లో వర్క్ చేస్తుంది. 6 డెసిబెల్స్ అండ్ 12 డెసిబెల్స్ 2 రకాల క్రాస్ ఓవర్ నెట్వర్క్స్ ఉన్నాయండి. 4 ohms అండ్ 8 ohms దాంట్లో కూడా ఉందండి. 4 ohms అయినా 8 ohms అయినా క్రాస్ ఓవర్ నెట్వర్క్ ఒకటే సాధారణంగా. కానీ 6 డెసిబెల్స్ వేరు, 12 డెసిబెల్స్ వేరు. ఈ ట్వేటర్స్లో కూడా సో మెనీ వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది జిప్ పీజో ట్వేటర్ అంటామండి దీన్ని. దీనికంటే కాస్ట్ సుపీరియర్ కావాలంటే మ్యాగ్నెట్ ట్వేటర్స్ అండి. దీంట్లో కాయిల్ ఉంటుంది అంతే, మ్యాగ్నెట్ ఉండదు. ఇది జీటెక్ కంపెనీ మ్యాగ్నెట్ ట్వేటర్ అండి. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫెర్రైట్ మ్యాగ్నెట్ ఉంటుంది. దీన్ని ఫెర్రైట్ మ్యాగ్నెట్ అంటాం దీన్ని. ఇది ఒక రకం కొంచెం సుపీరియర్ క్వాలిటీ. పీజో ట్వేటర్ మీద ఇది సుపీరియర్ క్వాలిటీ. ఇదిగోండి, ఇది అవార్డు కంపెనీ, దానికంటే సుపీరియర్ క్వాలిటీ ఇది. ఇది నియోడియం సిల్క్ డోమ్ ట్వేటర్ అనమాట. ఇది సిల్క్ అనే క్లాత్ తోటి ప్రెస్ చేసి దీంట్లో అమరుస్తారనమాట. అందుచేత దీన్ని సిల్క్ డోమ్ అంటాం అనమాట. ఇది వెనకాల చూసారా, చాలా చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి. నియోడియం మ్యాగ్నెట్, ఇది చాలా చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది, నియోడియం మ్యాగ్నెట్. ఇంకొక సుపీరియర్ క్వాలిటీ జిప్ కంపెనీలో ఇది మెటల్ డోమ్ ట్వేటర్. సిల్క్ డోమ్ కాదు, మెటల్ డోమ్ ట్వేటర్. ఇది మెటాలిక్ సౌండ్ వస్తుంది. ఇది మెటాలిక్ సౌండ్ ఇష్టపడే వాళ్ళు ఈ డోమ్ ట్వేటర్ వేసుకోవాలి. సిల్క్ డోమ్ ట్వేటర్ అయితే స్మూత్గా వస్తుంది, ట్రిబుల్ లేసా నైసా వస్తుంది. అది మెటల్ డోమ్ ట్వేటర్ అయితే మెటల్ ప్లేట్స్ బాగా వస్తాయి. నాకైతే యాక్చువల్గా ఈ ట్వేటర్ ఇష్టం అన్నమాట. ఇది కూడా ఫెర్రైట్ మ్యాగ్నెట్ టైపు ట్వేటర్. ఇది ఇంకొకటి ఉందండి, ఇంకొక డోమ్ ట్వేటర్. ఇది ఆడియో ఎక్స్ కంపెనీది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా చాలా కాస్ట్లీదండి. ఇది కూడా ఆడియో ఎక్స్ కంపెనీ, వెరీ నైస్ ట్వేటర్. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో మెటాలిక్ సౌండ్ వస్తుందండి, చాలా నైస్గా వస్తుంది. ఇది కూడా ఈ యాంప్లిఫైర్కి అండి లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ 6.5 ఇంచెస్ స్పీకర్స్ వేసుకోవచ్చు. లేదంటే 8 ఇంచెస్. ఇది చూసారు కదా, ఇది 8 ఇంచెస్ స్పీకర్ ఓఫర్ అనమాట. ఈ ఓఫర్ వేసుకోవచ్చు. డీజే ప్రో కంపెనీది. లెఫ్ట్ అండ్ రైట్కి 8 ఇంచెస్ లేదంటే 6.5 ఇంచెస్. 4 ఇంచెస్ వేయకూడదండి, ఎందుకంటే ఈచ్ 100 వాట్స్ కాబట్టి 100 వాట్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ స్పీకర్ వేసుకోవాలి ఇలాంటిది. ఈ ఓఫర్ వేసినప్పుడు కంపల్సరీగా ఈ ట్వేటర్ కూడా వేసుకోవాలన్నమాట. ఒకవేళ ఫుల్ రేంజ్ స్పీకర్ అనుకోండి, ఫుల్ రేంజ్
అండ్ ఓఫర్ ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఎవరికైనా కావాలంటే నేను వేరే వీడియోలో చెప్తాను. మీరు కామెంట్లో చెప్పాలి. మీరు కామెంట్లో కన్నా నాకు తెలియపరిస్తే ఎంతమంది ఎక్కువ అడిగితే ఫుల్ రేంజ్కి, ఓఫర్కి, సబ్ ఓఫర్కి ఏంటేంటి డిఫరెన్స్ అనేది నేను చెప్పగలనండి. అయితే ఇది ఫుల్ రేంజ్ స్పీకర్ కదా, ఆడియో స్పెక్ట్రమ్ మానవుడు వినగలిగేది 20 సైకిల్స్ నుండి 22,000 సైకిల్స్ వరకు మానవుడు వినగలిగే ఫ్రీక్వెన్సీ. అందుకే చాలా మంది ఫుల్ రేంజ్ స్పీకర్స్ వాడతారు. పంచ్ బాగుంటుంది. ఇది ఓఫర్ అయితే స్మూత్గా వస్తుంది. అది ఇదేంటంటే ఖనీల్ అని ఒక స్ట్రాంగ్ ఫ్రీక్వెన్సీ దీంట్లోంచి బయటకు వస్తుంది అనమాట. సబ్ ఓఫర్కి మాత్రం 10 ఇంచెస్ 8 ఇంచెస్ వేస్తే కాలిపోద్ది, వెంటనే డ్యామేజ్ అయిపోద్ది, బర్న్ అయిపోద్ది. మినిమం 12 ఇంచెస్ 200 వాట్స్ ఉండాలి దీనికి మినిమం. సౌండ్ ప్రెషర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుచేత మనము JBL 1500 కానీ లేదంటే ఈ DJ Pro కంపెనీది ఈ డబుల్ మ్యాగ్నెట్ చాలా బరువుగా ఉంటుంది. డబుల్ మ్యాగ్నెట్ 2 మ్యాగ్నెట్లు ఉంటాయి. ఇది 400 వాట్స్ RMS వరకు ఇది వర్క్ చేస్తుంది. అందుచేత ఈ ఓఫర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి సేమ్ JBL లాగా ఉంటుందండి. ఇది కూడా JBL కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుచేతంటే ఇది 134 mm మ్యాగ్నెట్ అండి. ఇది JBLకి ఉండేది 120 mm మ్యాగ్నెట్ అండి. అందుచేత దాని మీద స్ట్రెంగ్త్ ఎక్కువ, సౌండ్ ప్రెషర్ లెవెల్ ఎక్కువ వస్తుంది. దీనికి ఎంత వాటేజ్ అయినా మనము ఇచ్చుకోవచ్చు అనమాట. 400 వాట్స్ వరకు దీనికి యాంప్లిఫైయర్ యొక్క వాటేజ్ మనం దీనికి ఇవ్వవచ్చు అనమాట. అలాగే ఇది పేపర్ కోన్ కాదండి, PP కోన్. ఇది ఇంపోర్టెడ్ కోన్. ఇది JBLకి ఏదైతే కోన్ వేస్తారో అదే కోన్ దీనికి యూజ్ చేసింది కూడా. ఈ కస్టమర్ కూడా నాకు స్పీకర్స్ నేను చేయించుకుంటానండి, నావి పాత ఉన్న వేసుకుంటాను అన్నారు. నేను చెప్పాను మీరు ఏవో స్పీకర్లు వేస్తే మాత్రం ఇది కాలిపోద్దండి, డ్యామేజ్ అయిపోద్ది. కనీసం మీరు 6 ఇంచెస్ కానీ లేదంటే 8 ఇంచెస్ కానీ 100 వాట్ కలిగి ఉన్నటువంటి స్పీకర్స్ వేయాలి అని చెప్పాను నేను. అలాగే సబ్ ఓఫర్ కూడా ఇప్పుడు చూపించాను కదండి, అలాంటి సబ్ ఓఫర్ వేసుకోవాలండి. ఇలాంటి బాక్స్ సబ్ ఓఫర్ యూజ్ చేసుకోవాలండి. ఇలాంటి 12 ఇంచెస్ సబ్ ఓఫర్ దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు అనమాట. డెప్త్ 22 ఇంచెస్ అండి, విడ్త్ ఏమో 14.5 అంటే 15 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 15 x 15 అనమాట. అది ఇప్పుడు రిమోట్ కంట్రోల్ యొక్క ఆప్షన్స్ మనం చూద్దామండి. ఇప్పుడు ఈ 2.1 HDMI ఆప్టికల్ కోయాక్సిల్ యాంప్లిఫైయర్ యొక్క రిమోట్ ఆప్షన్స్ మనము చూద్దామండి. మొట్టమొదటిగా పవర్ ఆఫ్ అండ్ ఆఫ్ ఆన్ ఓన్లీ రిమోట్ కంట్రోల్కే. అది మొత్తం టోటల్ పవర్ ఆఫ్ ఆన్ అవ్వాలంటే ఇది నొక్కాలి. ఇది ఆఫ్ ఆన్ ఇదే నొక్కాలి. మెయిన్ పవర్ స్విచ్ ఇది. సౌండ్ మ్యూటింగ్ ఇది. స్పీకర్ చూడండి ఇంటూ మార్క్ ఉంది కదా ఇక్కడ, ఇది సౌండ్ మ్యూటింగ్. ఇది నొక్కితే అలా మిస్సింగ్ అవుతుందంటే అర్థం సౌండ్ మ్యూట్లో ఉందని అర్థం. మళ్ళీ సౌండ్ ఆన్ చేశాను. నేను స్పీకర్స్ కనెక్షన్ అవ్వలేదండి, మీకు బోధపరచాలి కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఇది ట్రిబుల్. ఈ స్పీకర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫుల్ రేంజ్ స్పీకర్ కానీ 6.5 ఇంచెస్, ఈ 8 ఇంచెస్ ఓఫర్ కానీ వీటికి ట్రిబుల్ ఎంత కావాలి, ట్విట్టర్ కూడా యాడ్ చేస్తాం కదా, అప్పుడు ట్రిబుల్ ప్లస్. ఇదిగోండి ట్రిబుల్ ప్లస్ ఇలా నొక్కాలి. నొక్కినప్పుడు ఇది వస్తుంది అనమాట. ట్రిబుల్ మైనస్లోకి వెళ్ళింది. ట్రిబుల్ మనకు 2లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉందండి నాకు ఇక్కడ, అందుకని 2లో పెట్టాను, +2. అలాగే దీనికి బాస్, ఇదిగోండి ఇక్కడ ఉంది బాస్. ఈ బాస్ నొక్కుతాను చూడండి, బాస్ మైనస్, అలాగే మైనస్లోకి వెళ్ళింది ఇలాగా. ఇది కూడా 2లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉందండి, అందుకని బాస్ 2. అంటే దీని యొక్క అనమాట లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ఓఫర్ది కాదు. ఈ 8 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ స్పీకర్స్ యొక్క బాస్ అనమాట ఇది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి సబ్ ఓఫర్ది అనమాట. అది సబ్ ఓఫర్ 30 ఉంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తాను అంటే హోల్డ్ చేసి పట్టుకోవడం అన్నమాట. లాంగ్ ప్రెస్ అంటే అలా హోల్డ్ పట్టుకొని ఉండాలి, అప్పుడు సబ్ ఓఫర్ 0కి వచ్చింది. మళ్ళీ ఇది హోల్డ్ చేసి పట్టుకుంటాను ప్లస్. ఇవ్వండి సబ్ ఓఫర్ 30లో పెట్టేసుకుంటే బెటర్ అండి, ఇంకేం లేదు. ఇది కూడా 30లో పెట్టేసుకుంటే మీకు కరెక్ట్ సరిపోద్ది. బాస్ మాత్రం అంటే ఈ రెండిట్లో రావాల్సినటువంటి బాస్ మాత్రం మనం 2లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక పెట్టాం కానీ ఇలా హోల్డ్ చేసినప్పుడు బాస్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అది. తర్వాత వాల్యూమ్. ఈ వాల్యూమ్ ఏంటంటే టోటల్ అనమాట. లేదు అంటే ఇలాగా ఒకసారి ఇలా నొక్కామనుకోండి, ఇది టోటల్ వాల్యూమ్ అప్
డౌను. లేదు హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, హోల్డ్ చేయడం అంటే నొక్కి అదిమి పట్టుకొని ఉంచడం. అప్పుడు మీకు లెఫ్ట్ అండ్ రైట్ 30లో ఉంది, ఇదిగోండి లెఫ్ట్ అండ్ రైట్ మళ్ళీ తగ్గింది అనమాట. ఓన్లీ లెఫ్ట్ అండ్ రైటే, అంటే ఈ స్పీకర్లు ఇవన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్వి మనకి తగ్గుతాయి పెరుగుతాయి, సబ్ ఓవర్తో సంబంధం లేదనమాట. అప్పుడు నేను అది కూడా 30లో పెట్టుకున్నానండి, సరిపోయింది. లెఫ్ట్ రైట్ 2లో ఉంది, 12లో వచ్చింది, 14, 16, 24, 26, 30, దట్స్ ఆల్. లెఫ్ట్ రైట్ 30లో పెట్టేసుకోండి మ్యాక్సిమంలో, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ వాల్యూమ్ ఇలా నొక్కాలన్నమాట, ఈ విధంగా నొక్కాలి. ఈ విధంగా నొక్కినప్పుడు చూడండి రైజ్ అవుతుంది. అప్పుడు సబ్ ఊఫర్ ఈ లెఫ్ట్ రైట్ రెండు కూడా అప్పుడు సైమల్టేనియస్గా సమానత్వంగా మనకి వస్తాయి అన్నమాట. దాని తర్వాత మోడ్ సెలెక్టర్, ఇది మోడ్ అంటే ఈ మోడ్ నొక్కినప్పుడు ఇప్పుడు యూఎస్బీలో ఉంది కదండి, ఇప్పుడు ఎఫ్ఎంలోకి వెళ్ళింది. ఇంకోసారి నొక్కితే బ్లూటూత్లోకి వెళ్తుంది. అలాగే ఇంకొకసారి నొక్కాము దేంట్లోకి వెళ్ళింది, ఆక్సిలరీలోకి వెళ్ళింది. ఇంకోసారి నొక్కాము కోయాక్సియల్లోకి వెళ్ళింది. COA అంటే కోయాక్సియల్ అని అర్థం అన్నమాట. ఇంకోసారి నొక్కితే ARC నుంచి తప్పించుకుంది, ఎందుకంటే ARC కనెక్షన్ ఇస్తే మాత్రం ARCలో ఉంటుంది. నేను చూసాను ఆల్రెడీ, మీకు చూపిస్తాను తర్వాత. OPT అంటే ఆప్టికల్ అనమాట. నెక్స్ట్ ఆప్టికల్లోకి వచ్చింది. ఇంకోసారి నొక్కాము యూఎస్బీలోకి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి నొక్కాము ఎఫ్ఎంలోకి వెళ్ళింది. ఈ విధంగా మారుతూ ఉంటుంది మోడ్ సెలెక్టర్ అయితే. ఇప్పుడు ఈక్వలైజర్ గురించి చూద్దాము. ఈక్వలైజర్ అంటే ఈక్వలైజర్ నొక్కామనుకోండి, ఒకసారి పాప్లోకి వెళ్ళింది, ఇంకోసారి నొక్కాము రాక్లోకి వెళ్ళింది, ఇంకోసారి నొక్కాము జాజ్లోకి వెళ్ళింది, ఇంకోసారి నొక్కాము CLA క్లాసిక్ అని అర్థం అన్నమాట. ఇంకోసారి నొక్కితే CUT, ఇంకోసారి నొక్కితే NOR అంటే నార్మల్ ఉంచుకుంటే బెటర్ అండి. లేదు మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు, మీకు ఏది నచ్చుతుంది. ఈ రిమోట్లో ఆప్షన్సే ఇక్కడ ఉండేవి కూడా అనమాట. ఇది ప్లే పాజ్, ఇది బిఫోర్, ఇది నెక్స్ట్ సాంగ్స్ రావడం గురించి. ఇది మోడ్ సెలెక్టర్, మళ్ళీ ఇది నొక్కితే మోడ్ సెలెక్ట్ అవుతుంది. ఈ బటన్ ఏంటంటే బిఫోర్ సాంగ్ కావాలనుకోండి, దీనికంటే ముందు సాంగ్ కావాలంటే నొక్కితే బిఫోర్ సాంగ్ వస్తుంది. అలా నెక్స్ట్ నొక్కితే నెక్స్ట్ సాంగ్ వస్తుంది. ఇది నొక్కితే 19 సాంగ్కి వెళ్ళింది అనమాట. ఇది 18 సాంగ్కి వచ్చింది. మళ్ళీ ఇంకో ముందు కావాలి 17 సాంగ్, ఇది 16th సాంగ్, ఇది 15th సాంగ్, మళ్ళీ 16th, 17th, 18th, 19th అలాగా ఏది కావాలంటే సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. అంతేనండి ఈ రిమోట్ గురించి చెప్పాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఈ ట్రాన్స్ఫార్మర్ 30030 10 ఆంపియర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. తర్వాత 3 బక్ బోర్డులు యూజ్ చేసామండి. బక్ అంటే తగ్గించడం అన్నమాట. 12 volts నుంచి తక్కువ వోల్ట్ చేయడానికి ఈ బక్ బోర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఒకటి ఏంటంటే లైట్స్ గురించి ఒకటి వాడుకున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఈ డీకోడర్ ఉంది కదండి, HDMI డీకోడర్, దాని గురించి యూజ్ చేశాను ఒకటి. ఇంకొకటి ఫ్యాన్స్ గురించి యూజ్ చేశానండి. ఫ్యాన్ కనెక్షన్ ఏంటంటే వోల్టేజ్ అడ్జస్ట్ చేసి ఇవ్వాలండి, ఇంకా చేయలేదు కాబట్టి నేను ఫ్యాన్ కనెక్షన్ తీసి ఉంచాను. అలాగే దీంట్లో 2.1 స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు యూజ్ చేసాము. ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్కి ఈ యాంప్లిఫైర్ వాడామండి. ఇక్కడ 4 ట్రాన్సిస్టర్స్ యాంప్లిఫైర్, అంటే 2 ట్రాన్సిస్టర్ లెఫ్ట్కి, 2 ట్రాన్సిస్టర్స్ రైట్కి, అంటే 100 వాట్ ఒకదానికి, ఇంకో 100 వాట్ ఇంకొక దానికి. అదేవిధంగా ఇది సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ అండి. ఈ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ 200 watts RMS అనమాట, 400 watts పీక్ వస్తుంది అనమాట ఇది. ఆ విధంగా ఈ హీట్ సింక్ కూడా చాలా పెద్దదిగా వేసాం. బెంగళూరు కదండి, అక్కడ ఏదైనా కంప్లైంట్ గట్రా వచ్చినా చేసినా మళ్ళీ ఎక్కడికో పరిగెట్టాలి. అందుకని మేము అన్నీ కూడా గమ్మిగా వేసి గమ్మి డబుల్ నట్స్ చేసి చాలా నీట్గా యాంప్లిఫైర్ అసెంబ్లింగ్ చేసామండి. ఇది పవర్ సప్లై యూనిట్ అండి. 15,050 volts కెపాసిటర్స్ 2 యూజ్ చేసామండి. అంతే, ఇంకేం లేదు దీంట్లోనే. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం కూడా. మీరే అసెంబ్లింగ్ చేసుకోవచ్చు యాక్చువల్గాను. ఇవన్నీ కాంప్లెంట్ చేసుకొని చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకైనా సరే ఎంత ఈజీ అనేది. ఇప్పుడు యూఎస్బిలో రన్ అవుతుంది. ఇప్పుడు టీవీ నుంచి HDMI ద్వారా, ఇదిగోండి HDMI ARC ఆడియో రిటర్న్ ఛానల్ ద్వారా, కేబుల్ ద్వారా ఇది ఎక్స్టెన్షన్. ఇదిగోండి ఈ వైర్ ఇలాగొచ్చి దీనికి వెళ్ళిపోయింది. ఇది యాంప్లిఫైర్ యొక్క HDMI ఇన్పుట్ అండి. ఇది ఆప్టికల్ ఇన్పుట్ పక్కది, ఈ పక్కది కోయాక్సిల్ ఇన్పుట్. ఇది ఆక్సిలరీ లెఫ్ట్ రైట్ అనమాట ఇన్పుట్స్ ఇవి. అంటే లెఫ్ట్ సైడ్ స్పీకర్ ఇది, రైట్ సైడ్ స్పీకర్ ఇది.
ఇది సబ్ ఊఫర్ కనెక్షన్ అనమాట. ఇది సబ్ ఊఫర్ కనెక్షన్ నేను అవ్వలేదు. ఇదిగోండి, ఈ రెండు కూడా ఈ పిన్స్ ఇలా పెట్టేసుకోవడమే. ఈ పిన్ ఇలా పెట్టుకోవడమే. బ్లాక్ రెడ్ మాత్రమే పెట్టాలి. పొలారిటీ మెయింటైన్ చేయాలన్నమాట. ఇది ఫ్యాన్ అన్నమాట. ఇది ఇప్పుడు ఏఆర్సీలో ప్లే చేద్దాము. ఇంతటితో ఈ వీడియో సమాప్తం అండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియపరచండి, నేను తెలియపరుస్తాను మీకు. ఓకే.